ఇక్కడ పార్ట్ 1కి కంటిన్యూస్ వీడియో అండి. మనము బొబ్బరి పప్పు అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో పాటుగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్లో లైట్గా సాల్ట్, కారం, చిన్న లెమన్ కూడా వేసుకొని స్పూన్తో మొత్తం అంతా కూడా ఈ ఆనియన్స్కి కారం సాల్ట్ పట్టేలాగా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. నెక్స్ట్గా దోశ అయితే వేసేసుకుందాము. దోశ వేసిన తర్వాత మనము ఆనియన్స్కి కారం సాల్ట్ పట్టించాం కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత లైట్గా ఆయిల్ కూడా వేసుకోండి. వేస్తే మనకైతే బొబ్బరి పప్పు ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోతుందండి. మనకి ఆనియన్ బొబ్బరి పప్పు అట్టు అయితే రెడీ అయిపోయిందండి. అట్లు అయిపోయి కాబట్టి పక్కన పెట్టుకొని చట్నీకి అయితే నేనైతే 1 కప్పు వరకు పలుకులు అయితే తీసుకున్నాను. ఈ పలుకులు అయితే మనం రెడ్గా వచ్చే వరకు కూడా వేయించుకుందాము. నెక్స్ట్గా 1 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకొని చిన్న జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పండు మిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా లైట్గా ఆయిల్లో వేయించేసేయండి. వేయించిన తర్వాత చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి పోపు కూడా చట్నీలో అయితే వేసేసుకుంటే మనకి ఆనియన్ బొబ్బరి పప్పు అట్లయితే మనకైతే రెడీ అయిపోయినాయండి. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి ఈ వెదర్కి తగ్గ టిఫిన్ అయితే చేశాను. జిఆర్బీ చెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.